M4 టీవీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. కానీ పుట్టింది పెరిగింది కృష్ణా డెల్టా ప్రాంతంలోనే నిడుబ్రోల్ అనేటువంటి ఊళ్ళో నేను పుట్టి పెరిగి అక్కడే విద్యాభ్యాసం చేసుకున్న కర్మభూమిగా హైదరాబాద్ ఎంచుకున్నాను. కానీ ఈ రోజున ఏ దేశం ఎగినా ఎందుకు కాలిగినా పొగడనా నీ తల్లి భూమి భారతని చెప్పి ప్రవాసాంధ్రులు కావచ్చు, అన్ని జిల్లాలలో అన్ని రాష్ట్రాల్లో సెటిల్ అయినటువంటి ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి మా యొక్క రాష్ట్ర అభివృద్ధి కోసం మేము ఏదైతే పుట్టినిల్లు మెట్టినిల్లు అయినటువంటి ఈ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అరాచకాలని అన్యాయాన్ని చూసిన తర్వాత మనసు ద్రవించి అన్నిటికన్నా ముఖ్యంగా మా కుటుంబాల్లో ఉన్నటువంటి అందరూ కూడా అప్పులు పాలైపోయి మా వారసులంతా కూడా ప్రతి తల మీద 2 లక్షలకి దగ్గరగా అప్పులు వస్తున్నటువంటి సమయంలో ఆ అప్పుల నుంచి వాళ్ళని నివారించాలంటే, దారిద్ర్యం నుంచి నివారించాలంటే, అరాచకాల నుంచి అన్యాయాల నుంచి ఆశ్రిత పక్షపాతం నుంచి కూడా నివారించాలంటే, ప్రజా సంక్షేమం కావాలంటే, అన్ని వర్గాలకి న్యాయం జరగాలంటే, అమరావతి రాజధాని నిర్మాణం జరగాలి అంటే ఏ రోజునైతే ఈ కృష్ణా నది పరివాహక ప్రాంతాన బౌద్ధ మత సంఘం శరణం గచ్చామి కర్మం శరణం గచ్చామి అనేటువంటి మహోన్నతమైనటువంటి బౌద్ధ మతం విరాజిల్లిందో దేవేంద్ర నగరానికి సంబంధించినటువంటి అమరావతిని ఎక్కడైతే రాజధానిగా ఏర్పరచుకోబడుతున్నామో ఆ యొక్క ప్రాంతం యొక్క విశిష్టత మన వన్యలోకి తీసుకురావాలి అంటే, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే, అంధకారం నుంచి బయటికి రావాలంటే, దారిద్ర్యం నుంచి బయటికి రావాలంటే, అన్ని వర్గాల అభివృద్ధి చెందాలంటే ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశానికి, జనసేనకి, బీజేపీకి ఓటు వేయాలని ఈ కనకదుర్గమ్మ సాక్షిగా హిందూతత్వాన్ని కాపాడుకోవాలంటే, ఆలయాలన్నింటినీ పునరుద్ధరించుకోవాలంటే, హైందవ మతం దిగజారకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఓటు తెలుగుదేశానికి వేయాలని చెప్పి నా ఓటు అక్కడ నేను తెలంగాణలో వినియోగించుకోవచ్చు. కానీ నా ప్రాంతం ఇక్కడ నాకు భూమి ఉంది, స్థిరాస్తి ఉంది, అన్నీ ఉన్నాయి. నా యొక్క మిట్టినీళ్ళు ఇదే, నా కూతురు పుణ్య జన్మస్థానం కూడా ఇదే. కాబట్టి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా 2 చేతులు కొనిస్తున్నారు. ఒక్కసారి బయటికి రండి, స్వేచ్ఛగా మీ ఓటు వినియోగించుకోండి. ఏ మార్పులైతే తెలంగాణలో మేము సాధించామో ఆ మార్పుకి నాందిపురంగా శ్రీకారం చుట్టండి అని చెప్పి మేల్కొండి. పలనాడు సీమలో ఉన్నటువంటి శౌర్యాన్ని, ధైర్యాన్ని, ఆ రోజు మగవ మాంచాల చూపించిన తెగుని, బాలచంద్ర చూపించిన తెగుని మీరంతా ప్రదర్శించి జగన్ గారి బుద్ధి చెప్పాలి. How NDA alliance parties gaining AP ma'am? Always TDP party is with NDA only, but only one time it is differed with NDA. But from 1985 onwards, we are with NDA, and we like that NDA group also that in the lead of Vajpayee ji. And later also we are with NDA. But now our relationship is strengthened this time again, because in NDA alliance, we joined in NDA alliance, and Janasena, BJP, TDP fighting here. And after the visit of the Amit Shah and the Modi visits, we strengthened a lot. Because in all these people are thinking, no, Modi might be little with Jagan, but all the doubts now is cleared up. And not even that, Amit Shah, and even that also before also in the parliament, always the BJP party is stating that only Amaravati is the capital of Andhra Pradesh. Never the 3 capitals are there at all. They told it, and again they repeated. Now also said. Not even that, Amit Shah told no, where the atrocities are going on, where the land grabbing is going on, where the mafias are going on, that people will be punished very soon. That means who will be punished? Mr. Jagan will be punished. Very soon he will be punished, and he will be sent to the jail, and his bail will be cancelled also. That type of the opinions are now the people got it here. And even yesterday Modi, in such a way, in such a pleasing way, in such a beautiful manner, with Mr. Chandrababu Naidu, he danced with joy. And he stating that now Andhra is now in the darkness. Andhra, no capital at all to Andhra. Not even that, all mafias are taking place from mines too, and take the drugs. So in these circumstances, where even the secretariat was pledged, even all the corporation properties are pledged here, stating all these things and saying that now where the people, the rise of the sun they wanted to see, that will be only possible with Chandrababu Naidu government only. Chandrababu Naidu known for vision. Up to 2047 is vision needed. Even in the graph of the Andhra Pradesh has to develop means we have to vote for TDP, Janasena and Bharatiya Janata Party. Then only the place of the Andhra Pradesh we can visualize. Thank you,